వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ అనుష. అంతా సినిమాటిక్ క్రైమ్, అంతా సినిమా తరహా దందా. ఒక్క చిన్న నోటు ముక్కతో డబ్బు దాటించేశారు. మొత్తం 195 కోట్లు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 195 కోట్ల మద్యం సరఫరా స్కామ్ ఖరీదు ఇది. రవాణా కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి నుంచి లంచాల మేత చేతులు మారుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ దగ్గరకు చేరింది. ఆ నగదును కారుమూరి సునీల్ హవాలా ద్వారా దారి మళ్లించి ఆస్తులు కూడబెట్టుకోవడంతో పాటు గత ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. అంటే తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కారుమూరి సునీల్ మద్యం రవాణాలో అక్రమాలకు పాల్పడి భారీగా డబ్బు కూడబెట్టుకున్నారు. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఇలాంటి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్రణాళికతోనే టెండర్ల విధానంలో మార్పులు చేసి డబ్బు దోచేశారని సిట్ నిర్ధారించేసింది. ఈ కుంభకోణంలో కీలక కుట్రదారులు భాగస్వాములైన ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండి డి వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, టి ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్ అహ్మద్ వంటి వారు వాటాలు పంచుకున్నారని తేల్చింది. ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. దీనికి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే వైసీపీ మాజీ ప్రభుత్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా గారు కూడా మనతో జాయిన్ అవుతారు. శ్రీకాంత్ గారు చెప్పండి, ఈరోజు ఏసీపీ విజయవాడ కోర్టులో ఎవరైతే నిందితులు ఉన్నారో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి గారు, అలాగే కారుమూరి సునీల్ ముఖ్య నిందితులని చెప్పి వాళ్ళని రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. ఏంటండి పరిణామాలు, ఏం జరుగుతున్నాయి? సిట్ ఇప్పటికే 195 కోట్ల కుంభకోణం జరిగిందని తేల్చేసింది. దీనికి అంటే దీనంతా మనం ఎలా చూడాలి, ఏంటంటారు చెప్పండి, మీ విశ్లేషణ ఏంటి? ఒకటమ్మా, ఇది ఏపీ. నమస్తే ప్యానల్లో ఉన్న సభ్యులకు, మీకు వీక్షకులకు అందరికీ కూడా శుభ సాయంకాలం. ఇది ఏపీ మద్యం కేసు అనేది కానీ, ట్రాన్స్పోర్టేషన్ అనేది కానీ, ఈ రెండు కూడా ఒక కక్షపూరితమైన చర్యగానే తీసుకోవాలి. అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఏదో ఒక దాంట్లో అధికారులను కానీ లేకుంటే నాయకులను కానీ కక్షపూరితంగా వీళ్ళు దాదాపు 2 ఏళ్ల నుంచి ఏది అన్ని పెట్టుకుంటూ వస్తున్నారు. కొండందవ్వు వెనకాల పట్టాలని అని చూస్తున్నారు, కానీ ఎక్కడ ఏమీ కుదరడం లేదు. ఒకటిన్నర సంవత్సరం అయిపోయినాక స్టార్ట్ చేశారు ఈ కక్ష సాధింపు చర్య, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం. అంటే అప్పటి నాయకులను కానీ, అప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న నాయకులను కానీ, ఇప్పుడు సపోర్ట్ చేసిన అధికారులు అంటే వాళ్ళు ఏమో అధికారులు వారి పని వాళ్ళు చేసుకుంటా పోతుంటారు. వీరి ప్రభుత్వంలో సపోర్ట్ చేసినట్ల ఇప్పుడు పోలీసు వ్యవస్థను ఎలా వాడుతున్నారు, అక్రమ అరెస్ట్లకు కానీ నిన్నామన్నా ప్రతి ఒక్కటి చూస్తున్నాం. అట్లా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారులను వాడలే. అధికారులతో ఏపీ మద్యం పాలసీని కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ దీన్ని ఆదాయం వచ్చేటట్టుకు చేశాం. ప్రభుత్వానికి దీంట్లో ఆదాయం వచ్చిందే గానీ ఎక్కడా గండిబళ్ళ, బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే శ్రీకాంత్ గారు నేను సారీ టు ఇంటరప్ట్ యూ, మీకు ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. అప్పటి వరకు ఏదైతే రవాణా ఛార్జీలు 13 రూపాయల నుంచి సడన్ గా 35 రూపాయలకు ఒక కంపెనీకి టెండర్ని కట్టబెట్టడానికి జరిగిన అవకతవకలకి సంబంధించిన ఆధారాలు సిట్కి ఖచ్చితంగా దొరికాయి కాబట్టి వాళ్ళు రిమాండ్కి కూడా వెళ్ళారు. మీరు క్లియర్గా చూస్తే సిగ్మా సంస్థకు సంబంధించి అంటే అప్పటి వరకు జిల్లా స్థాయిలో టెండర్లు లేకపోతే దానికి సంబంధించిన వీటికి సంబంధించిన ఉండే ఈ హైరాకీ మొత్తం ఒక్కసారి రాష్ట్ర స్థాయికి మార్చుకుని, అలాగే టెండర్లో మళ్ళీ ఎవరూ పార్టిసిపేట్ చేయకోకుండా ఈ పెంచేటప్పుడు కూడా బినామీ టెండర్లు కూడా వాళ్లే బినామీగా ఏదో తూతూ మంత్రంగా పక్కన వాళ్ళ చేత వేయించారు అనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. మరి దీని అంతటికి మీరేం సమాధానం చెప్తారు? ఒక్కసారిగా 13 రూపాయల నుంచి ఒక కంపెనీకి 35 రూపాయలు ఎందుకు అవుతాయండి? పెరుగుతున్నాయి, రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. మహా అయితే 2 రూపాయలు పెరుగుతాయి, 5 రూపాయలు పెరుగుతాయి. చెప్తా, అదే కీలకమైన సమస్య. ఇప్పుడు మామూలుగా రాజధాని అమరావతిలో 3,000 రూపాయలది 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ మేము వీళ్ళ మాదిరి 18,000, 20,000, 22,000 చేయలే. అది ఎందుకన్న విషయం చెప్తా. ఇప్పుడు సిట్టు డబ్బు పెంచారన్నారు. జిల్లాల వారీగా రేట్లు అంటే ఏకతర రూపంలో, అంటే అన్ని జిల్లాలలో
26 జిల్లాలలో ఒకే రకంగా రేట్లు ఉండాలని చెప్పి ఒక ఫిక్స్ చేయడం జరిగింది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రేట్లు వీళ్ళు ఇవ్వడం వల్ల ఆ భారీగా అవకతవకలు, వారి నాయకులకు లాభాలు అంతా పంచుకున్నారు అయిపోయింది. ఒక్కొక్క రేటు ఒక్కొక్క చోట ఉండడం వల్ల అవకతవకలు గ్యారెంటీగా. కానీ మేము దీన్ని ఏకతరంగా చేశాం, ఒకే రకంగా పారదర్శకంగా అన్ని జిల్లాలలో ఒకే రేటు పెంచడం వల్ల దీంట్లో ఏమేమి అంశాలు అన్నది చెప్తా. ఈ టెండర్ల ద్వారానే జరిగింది. ఇది L1 కు వచ్చిన వారికి మాత్రమే ఇచ్చారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ టెండర్ల ద్వారానే జరిగింది. ప్రభుత్వ అనుమతులు ఉన్నా కూడా ఈడీ చేసిన ఆరోపణ ఏమీ లేదు అని, అంటే దానికి తప్పంచి ఉన్నాయి. దీంట్లో పెంచిన దాంట్లో డీజిల్, అంతకు ముందు దాంట్లో ఏమీ లేదు. పెంచిన దాంట్లో డీజిల్ ఉంది, లేబర్ ఉంది, టోల్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, GPS ఉంది. ఇవన్నీ కలిపి పెంచారు. అంటే ఇప్పుడు వీళ్ళు మాదిరి సపరేట్ చేసి దాన్ని పంచుకునేటట్టుగా చేయాల. ఇది ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎందుకు వస్తుందండి ఆదాయము? అది కంపెనీ సిగ్మా కంపెనీకి వెళ్తుందిగా, ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం వస్తుంది? అప్పటి వరకు 13 రూపాయలకి టెండర్లు వేస్తున్న కంపెనీని కాదని 35 రూపాయలు పెంచేసి ఆ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీకి సిగ్మాకి వెళ్తే కానీ గవర్నమెంట్కి ఎలా వస్తుంది? దీనివల్ల కాదమ్మా, ప్రభుత్వానికి కూడా వస్తుంది కదా. ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు ఈ రేటు పెంచడం వల్ల ప్రభుత్వం రూపాయలు దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం నిదానంగా చూడండి. దీంట్లో డీజిల్ తో పాటు ఉంది, లేబర్ ఉంది, బాగా ఇంకొకసారి చెప్తున్నా, టోల్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. మీరు చెప్పినవన్నీ నాకు అర్థమైంది శ్రీకాంత్ గారు, బట్ మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషనే అసలు అది అర్థం కావట్లేదు నాకైతే. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ లో ఒక్కసారి ఎంత లాభం ఉందనేది ఒక్కసారి చెప్పండి, మీ దగ్గర ఉంటే నేను చెప్తా దాని గురించి. ట్రాన్స్పోర్టేషన్ లో మనకు ప్రభుత్వానికి ఎంత లాభం వచ్చింది అన్న అంశాన్ని తీసుకుంటే చెప్పని, మన ఎవరు టీడీపీ అధికార ప్రతినిధి కూడా చెప్పితే దాని ఫిగర్ చెప్తా దీనివల్ల. ఎందుకంటే వారికి కూడా తెలియాలి, వారి నోట్లోనే చెప్పించాలి. నువ్వు చెప్తులే బ్రదర్, నువ్వు రామ్మోహన్ నాయుడు గారు నెక్స్ట్ మీరే మీరు అన్ని రాసుకోండి పాయింట్లు. రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాంత్ గారిని ఫినిష్ చేయనిద్దాము, నెక్స్ట్ మీరే మాట్లాడుతున్నారు. కానీ నెక్స్ట్ మీరే చెప్పండి ఆయన్ని. నేను చెప్పా శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి, నేను చెప్పాను మీరు మాట్లాడండి. దీంట్లో L1 టెండర్ ద్వారా అన్ని నిబంధనలతో కలిపి ఉన్నాయి. చేతనైతే వీళ్ళ దగ్గర IRP రిపోర్ట్ చూపించమనండి, అంటే నిబంధనలు లేదు అన్నట్ల IRP రిపోర్ట్ రావాలి. టెండర్లు లేదు అంటున్నారు, కానీ దీంతో ఫైల్ నెంబర్ 2021 లో ఫైల్. శ్రీకాంత్ గారికి పవర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక్కసారి మనము సైదా గారిని మాట్లాడమందాం. సైదా గారు మీరు చెప్పండి, ఎందుకంటే ఈరోజు మీరు శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నది చూస్తున్నారు. అలాగే ఏసీబీ కోర్టుకి హాజరైనప్పుడు అక్కడ సిట్ అధికారులను కూడా ప్రలోభ పెట్టేందుకు నిందితులు ప్రయత్నించారని డైరెక్ట్గా కోర్టులోనే ఆవిడ విన్నవించుకున్నారు. అంటే వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అలాగే వాళ్ళు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు అంటే దాని అర్థం ఏంటి? మనం ఎలా అర్థం చేసుకోవాలి? సైదా గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మా అనుష గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. మా అనుష గారు, మీకు ప్యానల్ పెద్దలు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే వైసీపీ నాయకులు అన్న జ్వాలాపురం శ్రీకాంత్ గారు, తర్వాత వైకేటీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. మనం చూస్తా ఉన్నాం, గత కొంతకాలంగా ఢిల్లీని మద్యం కేసును తలదన్నే ఈ యొక్క మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ లెక్కల ప్రకారంగా అవినీతి జరిగినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అనేక మందిని ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, అధికారులు కానివ్వండి, రాజకీయ నేతలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ అనుచరులను కానివ్వండి, మరి అరెస్ట్ చేసి జైలు పంపినటువంటి పరిస్థితి మనం చూస్తాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదలుకొని ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సీఎం అధికారి ధనంజయ రెడ్డి గారి కాడి నుంచి మనం చెప్పుకుంటా పోతే భారతి గారికి మరి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నటువంటి
రవీందర్ రెడ్డి గారు మొదలుకొని అనేక మందిని ఈ యొక్క కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిణామాలు మనం చూసాం. లాజిస్టిక్ పేరుతోటి ట్రాన్స్పోర్ట్ వ్యవహారానికి సంబంధించి 192 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది సిట్ ఈ రోజు ఛార్జ్ షీట్ లో మరి క్లియర్ గా నమోదు చేసినటువంటి పరిస్థితి. దీంట్లో ఎవరైతే ఈ యొక్క సైదా గారు, మీరు విన్నారా శ్రీకాంత్ గారు ఏం మాట్లాడుతున్నారో? అది ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే విధంగా ఉంది, 13 రూపాయల నుంచి 35 రూపాయలకి పెంచింది కిలోమీటర్కు అని ఆయన అంటున్నారు. ఆయన మాటలతో మీరు ఏకీభవిస్తారా? అదేనమ్మా, ఎందుకంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, 3,500 కోట్ల రూపాయలు రూపాయి 2 రూపాయలు కాదుగా స్కామ్ జరిగింది మనం చూసాం. పోలీసుల్ని అక్కడ డిజిటల్ పేమెంట్స్ లేకుండా, ఎందుకంటే టీచర్లను పెట్టి అక్కడ అమ్మించేటువంటి పరిస్థితి మనం చూసాం. అవును. మద్యం ఏ విధంగా అక్రమ మద్యం అమ్మారో, కల్తీ మద్యం అమ్మారో, ఏ విధంగా అయితే ఈ యొక్క జే బ్రాండ్లతోటి ఈ మద్యం సరఫరా చేసి ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు చనిపోవడానికి కారకులయ్యారో, వేలాది కుటుంబాలు మహిళామ తల్లుల యొక్క తాలిబొట్లు తెగిపోయాయో మనం చూసాం. ఎందుకంటే వీళ్ళు చెబుతున్నారు 35 రూపాయలు ఎక్కడ, 13 రూపాయలు ఎక్కడ, దీంట్లో తగ్గింది ఏందో నాకైతే అర్థం కాదు. ఆయన ఏదో లాజిక్ చెప్తున్నాడు, ఇన్సూరెన్స్ అంటున్నాడు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ అంటున్నాడు, డీజిల్ అంటున్నాడు, రకరకాల వ్యవహారాలు శ్రీకాంత్ గారు చెప్తా ఉన్నారు. అవన్నీ కలిపినా కూడా ఆయన అన్నట్టుగా పోనీ అవి సహజంగా పెరుగుతూ ఉంటాయి. ఒక్కసారిగా అలా 13 నుంచి 35 రూపాయలకి పెంచడం అనేది ఎక్కడ మహా అయితే ఒక 4 రూపాయలు పెరుగుతాయి. అవన్నీ కలిపినా కూడా టోల్ కానీ, టోల్ ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, డీజిల్కి ఆల్రెడీ కొంత పే చేస్తున్నారు. ఇవన్నీ ఇంక్లూడ్ చేసే కదా, అంత కిలోమీటర్కు 13 రూపాయలు వేసిన లెక్క అదే కదా. ఇవన్నీ ఇంక్లూడ్ చేసే ఇక పెరుగుంటే మహా అయితే 4 రూపీస్ 3 రూపీస్ పెరుగు ఉండాలి. అమాంతం డబల్ అయిపోయింది. డబల్ ఏంటి, డబల్కి పైన ట్రిపుల్ అది. 13 రూపాయలు ఎక్కడ, 35 ఎక్కడ, అవును, ట్రిపుల్ అవుతా ఉంది. ఆల్మోస్ట్ ట్రిపుల్. ఎందుకంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం 20 రూపాయలు అనుకున్నా కానీ 15 రూపాయలు అదనంగా కొట్టేశారు కదా. ఇవన్నీ ఆయన చెప్పిన లాజిక్ నాకు అర్థం కాలేదండి. గవర్నమెంట్ కి ఆదాయం ఏ విధంగా పెంచారన్నది ఈ విషయంలో. అదే ఎందుకంటే వాళ్ళు డిజిటల్ పేమెంట్సే లేవమ్మా. మీరు గమనిస్తున్నారు కదా, ఈ రోజు చిన్న కూరగాయల కొట్టుడు కూడా మనం చూస్తున్నాం, యూపీఐ పెట్టుకుని మరి డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తా ఉంది. పారదర్శకంగా జరగాల్సినటువంటి ఈ వ్యాపారంలో ఏ విధంగా దోచుకున్నారో మనం చూసాం. ఏ విధంగా ఈ యొక్క మద్యం తయారీ కంపెనీల నుంచి కమిషన్ తీసుకున్నారో మనం చూసాం. ఏ విధంగా డిజిటల్ పేమెంట్స్ లేకుండా వాళ్ళ యొక్క కార్యకర్తలను, వైసీపీ కార్యకర్తలని మేనేజర్లుగా పెట్టి, బాయిల్గా పెట్టి కల్తీ మద్యం అమ్మారో మనం చూసాం. ఎందుకంటే ఒక దశలో ఒక మద్యం షాప్ లో మద్యం దొంగలు పట్టి తీసుకుపోయారని చెప్పి ఒకసారి అయితే వెలుకలు మద్యం దాగిపోయినాయి, లక్షలాది రూపాయలు మద్యం దాగిపోయినాయి, ఎలుకలు దాగిపోయినని చెప్పి ఇంకొకసారి. ఇవన్నీ కూడా మనం కథనాలు చూసాం. ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎలక్షన్ టైంలో ఎంపీగా పోటీ చేసి, ఆ ప్రకాశం జిల్లా ఎంపీగా ఆయన పోటీ చేశాడు, ఒంగోలు ఎంపీగా. ఆయన ఏ విధంగా మరి డబ్బులు బాక్సుల్ని ఆయన ఏ విధంగా హుడా వెహికల్స్ లో తరలించాడో, ఏ విధంగా నియోజకవర్గాలకి మరి అలాగే తాడేపల్లి ప్యాలెస్ తరలించారో, ఇవన్నీ ఘటనలు మనం చూసాం. అయినా ఇప్పటికి కూడా వాళ్ళు ఇదే విధంగా మాట్లాడతాం. కింద పడ్డా మాదే చెయ్యి, అవినీతి చేసినా మాదే చెయ్యి అంటే వాళ్ళ నాయకుడు చూసాం. మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు అనుభవం ఉంది ఈ కేసుల్లో, సూట్ కేసు కంపెనీలు పెట్టడంలో ఆయనకి మంచి అనుభవం ఉంది. 16 నెలలు జైలుకు పోయి వచ్చాడు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎదుర్కొంటా ఉన్నాడు. ఆయన తెలుసు కాబట్టి అదే బాటలో వీళ్ళందరూ నడుస్తూ ఉన్నారు. మరి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ కానివ్వండి, వాసుదేవారెడ్డి కానివ్వండి, మనం చూసినట్లయితే ఇంకా అనేక మంది, రాజిరెడ్డి కసిరెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని, ప్రజల యొక్క పేద ప్రజల రక్త మాంసాన్ని పిండి మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి అలాగే వాసుదేవరెడ్డి వీళ్ళిద్దరు పేర్లే పైన ఉన్నవి. అవునమ్మా, వీళ్ళు ప్రధానంగా వీళ్ళు తెర్ర ముందున్నటువంటి వ్యక్తులు. ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు ఉన్నాడో, నేను అదే చెప్తా ఉన్నా, ఈ తెలుగుదేశం అని అంతిమ లబ్ధిదారుని ఇప్పటి వరకు మీరు అరెస్ట్ చేయకపోవడం గల కారణం ఏంది? మీ అసమర్థత ఏంది? మీరు ఎందుకు మరి అంతిమ లబ్ధిదారుల వరకు ఇప్పటి వరకు మీరు వెళ్ళలేదు? ఇది మీ అసమర్థత కాదా? ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మీరు ఎప్పుడు ఇంకా అతను అరెస్ట్ చేస్తారు? ఈ 3,500 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముని దోచుకున్నటువంటి అవినీతి పరులని మీరు ఇంకా మేనమేషాలు లెక్కేస్తాం, వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఇది ప్రభుత్వ అసమర్థత కాదా?
దీన్ని రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలి. వీళ్ళేదో మాటలు చెప్తా ఉంటారు, ఒక్కొక్క మాటలన్నీ కూడా. వీళ్ళకి చేత కాదు, చావలేదు, వీళ్ళని అరెస్ట్ చేసే దమ్ము లేదు. ఎంతగాడికి రెడ్ బుక్ అని చెప్పడం తప్ప, మళ్ళీ బడుగులు బలహీన వర్గాలు లేకపోతే పేదలు వాళ్ళ మీద పట్టడం తప్ప అసలు దొంగలని పట్టుకున్నటువంటి సత్తా సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇంత ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఛార్జ్ షీట్ లో పేరు చేర్చాడు అంతిమ లబ్ధిదారుడని. మీరు అరెస్ట్ చేయడం చేత కాని చెప్పలేదు. ఇదేమి మీ ఇంట్లో సొమ్ము కాదు, లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు సొమ్ము కాదు, ఇది ప్రజలది, తెలుగు ప్రజలది, ఆంధ్ర ప్రజలది. వాళ్ళు కాయ కష్టం చేసి కష్టపడి రోజువారీ కూలీ చేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి మద్యం దాగి మీకు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేటువంటి పరిస్థితి. ఆ సొమ్ముని వాళ్ళు దోచుకుంటే పెద్ద దొంగలను మీరు పట్టకుండా ఏదో పిత్త పెరికలను పట్టుకుంటే ఉపయోగం ఏంది? తిమింగళాలను మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలా? నిజంగా రామ్మోహన్ నాయుడు గారు, సైదా గారు మిమ్మల్నే ప్రశ్నిస్తున్నారు. సైదా గారు, రామ్మోహన్ నాయుడు గారిని అడుగుదాము. రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి, అంతిమ లబ్ధిదారుల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి? మేడం, మీకు ప్యానెల్లో ఉన్న తోటి సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే వైకి టీవీ ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్కారాలు, శుభ సాయంత్రం కూడా. మేడం, ముందుగా ఈరోజు ఒక విషయం చెప్పాలి. సో కాకినాడలో ఏదైతే షూటింగ్ జరుగుతుందో నందమూరి బాలయ్య బాబు గారు కాలుకి చిన్న ఇంజురీ జరిగింది. త్వరితగతిన ఆయన్ని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఒక చిన్న సర్జరీ చేసి త్వరగానే ఆ భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకొని షూటింగ్ లో మళ్ళీ యథావిధిగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం, మద్యం కుంభకోణం డెస్టినేషన్ అనేది తాడేపల్లి ప్యాలెస్ కి హవాలా సామ్రాజ్యానికి అధిపతి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరికీ తెలుసు. సైదాగా మాట్లాడాలని నాకైతే ఇంట్రెస్ట్ లేదు, కానీ అసలు ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో మొత్తం స్టోరీ చెప్పమంటే కథనాలుగా మొత్తం మీకు చెప్తాను, వివరిస్తాను. మీరు నాకు టైం ఇవ్వాలి మేడం. మేడం, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలోని అంశాలను ఒక్కోటిగా ఈడీ బయటకు తీసుకొస్తుంది. మద్యం కుంభకోణంలో హవాలా నెట్వర్క్, మనీ లాండరింగ్, వేల కోట్ల కిక్ బ్యాక్స్, రవాణా దోపిడీ అన్ని కూడా వరుసగా బయటపడుతున్నాయి. 2019 ఎన్నికల ముందుకు దశల మాదిరిగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధం హామీని పక్కన పెట్టి కమిషన్ల కోసం మద్యం కంపెనీ అన్నింటినీ జగన్ గుప్పిట్లోకి తెచ్చుకొని 3,500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. జగన్ పాలనలో కల్తీ మద్యం తాగి 30,000 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 35 లక్షల మంది కిడ్నీలు, లివర్లు పాడైపోయి ఆసుపత్రి పాలయ్యారు. దేశంలో ఎక్కడా కూడా జరగలేని మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఆల్కహాల్ కలుపుతూ జేబ్రాన్స్ మొత్తంలో పైరాగాలు, డై ఎథల్ థైలేట్, ఇస్టోఫ్లోరిక్ యాసిడ్ వంటి హానికరమైన రసాయనాలను మిక్స్ చేసి జనాల ప్రాణాలతో ఆడుకున్నారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్, దుబాయ్, ఆఫ్రికా దేశాలకు టెల్ కంపెనీల ద్వారా తరలించడం, ప్రజా తీర్పుకు ప్రభావితం చేసేలా ఎన్నికల్లో ఖర్చు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల గండి కొట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఆ సొమ్ము అంతటికీ ఎక్కడికి పోయిందనే ప్రశ్నలకు భాగంగా హవాలా ఆధారాలు బయట పెట్టారు. ముఖ్యంగా చెప్పాలంటే మద్యం బ్రాండ్ల మూలధరణ బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక్కొక్క మద్యం కేసుకు 150 నుంచి 600 చొప్పున లంచాలు వసూలు చేసి హవాలా రూపంలో ముంబైలో మద్యం సొమ్మును వైట్ మనీగా మార్చుకున్నారు. మద్యం కుంభకోణంలో ఇప్పటికే 18 మందిని సిట్ ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణంలో దోచుకున్న సొమ్ములో ఈడీ ఇప్పటికే 441 కోట్లు జప్తు చేసింది. మద్యం రవాణా కేసులో అనకొండలు ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళ పేర్లు చెప్తారు మేడం. మీ దగ్గర డేటా ఉంటే వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఠ మద్యం రవాణా కాంట్రాక్ట్ లో దోపిడీకి పుల్లుగా తెగలేపింది మేడం. బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాల వరకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టులు ఖరారు చేసే అధికారులు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ నుంచి తప్పించి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ ఎంపిక చేసేలా నిబంధనలు మార్చారు. ఎందుకు మార్చారో వాళ్ళే చెప్పాలి. ఒక్కొక్క కాంట్రాక్టర్ కి నొయోడా కేంద్రంగా పనిచేసే తమ ముసుగు సంస్థ అయినటువంటి సిగ్మా సప్లై టెలింగ్ సొల్యూషన్స్ కట్టబెట్టింది. రాజ్ కెసిరెడ్డి ఆదేశాల మేరకు అప్పటి బెవరేజ్ కార్పొరేషన్ ఎండి
వాసుదేవరెడ్డి రాష్ట్ర స్థాయిలో మద్యం రవాణా కాంట్రాక్టర్ ఎంపిక ఖరారు కార్పొరేషన్ చేసేలాగా నిబంధనలు మార్చారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును మళ్లించడానికి రాజ్ కేశరెడ్డి తరపున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి టి ఈశ్వర్ కుమార్ రెడ్డి స్నేహితుల సంస్థే సిగ్మా కంపెనీ. మేడం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఒక్కొక్క మద్యం కేసుకు కిలోమీటర్కు 18 రూపాయలు 13 రూపాయల చొప్పున చెల్లించారు. రవాణా ఛార్జీల్లో 35 రూపాయలకు పెంచి 22 రూపాయల చొప్పున అదనంగా లబ్ధి పొందారు. మేడం మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. దీనికి సమాధానం జ్వాలాపూర్ శ్రీకాంత్ గారు చెప్పాలి త్వరగా. ఆయన ఆల్రెడీ చెప్పారు రామ్మోహన్ నాయుడు గారు. ఆయన ఈ విషయంలోనే ఏం చెప్పారు, ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా పెంచామని చెప్పారు. అది ఎంత అనేది చెప్తా మేడం ఆయన మాట్లాడారు. మేడం నేను మొత్తం డేటా ఇస్తా, పూర్తి డేటా రాసుకోమనండి. సిగ్మా లాజిస్టిక్స్ ముసుగులో మద్యం రవాణా కాంట్రాక్టులు దక్కించిన కారుమూరి నాగేశ్వరరావు కోస్తాంధ్రలో రవాణా వాహనాల కోసం సుదర్శన్ కన్స్ట్రక్షన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయం వైసీపీ నాయకులకు తెలుసో లేదో ఒకసారి చూసుకోమనండి. మేడం పేరుకే సుదర్శన్ కన్స్ట్రక్షన్ నిర్వహణ మొత్తం కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ చూసుకునేవాడు. మేడం సుదర్శన్ మేడం ఇక్కడ వినాలి, మేడం ఇక్కడ ఒకసారి వినాలి. సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ వల్లు సందీప్ అనే వ్యక్తిది సిగ్మా నుంచి ఆ సంస్థ ఖాతాల్లోకి 68 కోట్లు చేరగా అందులోంచి 15 కోట్లు కారుమూరు నాగేశ్వరరావు అయిన కుమారుడు సునీల్ కోడలు కీర్తి ఖాతాలోకి జమ అయినట్లు ఈ రోజు ఈడీ తేల్చింది. మేడం ఈ డేటా కూడా పూర్తిగా తెలుసుకోవాలి వాళ్ళు. మేడం మద్యం రవాణా కాంట్రాక్ట్ లో దోచేసిన సొత్తును ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి చెందిన టెక్కర్ ఆర్యో ఈజీ లోడ్ అనే డొల్ల కంపెనీలోకి వాటి నుంచి మరికొన్ని అనుబంధ సంస్థలకు మళ్లించిన సొత్తును హవాలా స్థిరాస్తి వ్యాపారాలకి వివిధ మళ్లించి మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు. మేడం ఈ రోజు వైసీపీ. మేడం రవాణా అవినీతిలో కారుమూరు సునీల్ గారి పాత్ర ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వర కుమారుడు కారుమూరు సునీల్ 100 కోట్లకు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. మేడం ఏపీ ఎస్బిసిఎల్ డిపోల నుంచి ప్రభుత్వం మద్యం దుకాణాల వరకు లిక్కర్ రవాణా కాంట్రాక్టర్ల 198 కోట్లు దోచుకున్నట్టు ఈ రోజు డేటా బయటపడింది. మేడం వైసీపీ పాలనలో రవాణా కాంట్రాక్ట్ దక్కించుకున్న సునీల్ హైదరాబాద్ లో ఆఫీస్ స్థాపించి తన ఆధీనంలో ఉన్న జిల్లాలకు సంబంధించిన రవాణా సబ్ కాంట్రాక్టర్ కు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వైసీపీ నేతలకి పంచి పెట్టాడు. మేడం ఈడీ సునీల్ కుటుంబ స్థలాలపై రైడ్స్ చేసి క్యాష్, లగ్జరీ కార్లు, రోలెక్స్ వాచ్లు వంటివి సీజ్ చేశారు. మేడం ఈ రోజు మీరు ఒకసారి గమనించాలి. ప్రాంతాల వారిగా విభజించి వైసీపీ నాయకులు మధ్యలో వచ్చిన డబ్బులంతా బాగా పంచుకున్నారు. మేడం పంచుకున్న డబ్బుతో ఈ రోజు బాగా దాచిపెట్టుకొని ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టుకుంటున్నారు. మద్యం రవాణా సరఫరా కాంట్రాక్ట్ ప్రాంతాల వారికి వివరించి మేడం కాట్పాడిలోని ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కి అప్పచెప్పారు. మేడం రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క మద్యం కేసుకు కిలోమీటర్కు 35 రూపాయలు 30, కోస్తాంధ్రలో 35.90, ఉత్తరాంధ్రలో 35.50 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించే విధంగా కాంట్రాక్టులు కుదుర్చుకొని 400 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి డబ్బును దోచుకున్నారు. మేడం ఇక్కడ మీరు ఒకటి ఆలోచన చేస్తే కూటమి ప్రభుత్వంలో నూతన మద్యం పాలసీ తీసుకొచ్చారు. మేడం ఈ రోజు వైసీపీ నాయకులు కూడా చెప్పాలి క్లారిటీగా. మేడం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కల్తీ మద్యం బ్రాండ్లని రాష్ట్రం నుంచే పారదోలి నాణ్యమైన బ్రాండ్లకి ఈ రోజు తీసుకొచ్చారు. మేడం 3,396 మద్యం షాపులకు గాను లాటరీ పద్ధతిలో పారదర్శకంగా కేటాయింపులు చేసి 99 రూపాయలకి నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం. మేడం మేడం ఇక్కడ మేడం మీరు నాకు టైం ఇవ్వాలి. మేడం ప్లీజ్ నాకు టైం ఇవ్వాలి. మీకు అన్ని చెప్తాను, బాగా వినాలి, మీరు కూడా వినాలి. ఎన్నికల హామీకి ముందు కల్లిగీత కార్మికులు కావాలి హామీ. శ్రీకాంత్ గారు వెయిట్ చేయాలి సార్, మీరే ఇష్టపడరు కదా శ్రీకాంత్ గారు. ఆయన స్టోరీ వినేదానికి మేము ఇక్కడ కూర్చోలేదు. ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడ డబ్బు వచ్చింది, ఏం కథ, ఎక్కడ పోయిందనే మాట్లాడుతున్నాం. శ్రీకాంత్ గారు మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. శ్రీకాంత్ గారు ఊరికే స్టోరీ చెప్తే వినేదానికి లేదు. మేము మీ స్టోరీ ఆపండి. మీ
మీ సోది ఆపంటున్నారు ఇంకా. శ్రీకాంత్ గారు మీరు చెప్పిందంత మొదట మిమ్మల్ని అడిగాను, మీరు చెప్పిందంత విన్నారు కదా వాళ్ళు, అలాగే మీరు కూడా వాళ్ళు మాట్లాడింది వినాలి, తప్పదు. మేము ఇక్కడ సిద్ధంగా లేము, బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంతసేపు వినాలి తప్పదు శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు వినాలి తప్పదు, వినండి. టాపిక్ తప్ప వేరేదంతా ఉంది. శ్రీకాంత్ గారు మీరు వింటే కౌంటర్ వేయగలుగుతారు. ఆ సోది వినడానికి మేము సిద్ధంగా లేము. మీరు ఆ సోది వినడానికి సిద్ధంగా మీరు అలా అనకూడదు శ్రీకాంత్ గారు. సోది చెప్తే వినడానికి సిద్ధంగా లేమయ్యా. ఆమె అడిగిండేది ఒకటి, నువ్వు అడుగుతున్నది ఒకటి. ఆమె శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, ఆమె ఏమడిగింది? రామ్మోహన్ నాయుడు గారు ప్లీజ్ వెయిట్, ఇద్దరు వెయిట్ చేయండి. సైదా గారు మీరు చెప్పండి. సైదా గారు, చెప్తున్నావు ఆమె ఏమడిగింది? రామ్మోహన్ నాయుడు గారిది శ్రీకాంత్ గారిది మ్యూట్ చేయండి ఒకసారి ఆడియో. ఆయన చెప్పేది. సైదా గారు చెప్పండి, మీరు సైదా గారు చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి సైదా గారు, అన్మ్యూట్ చేసుకోండి. సైదా గారు అన్మ్యూట్ చేసుకోండి అండి మీ ఆడియో. శ్రీకాంత్ గారు ప్లీజ్ డోంట్ సే దట్, ప్లీజ్ డోంట్ సే దట్ శ్రీకాంత్ గారు. ఏంది మేడం ఇది, ఏంది మేడం ఇది? చెప్పండి సైదా గారు. రామ్మోహన్ నాయుడు గారు ప్లీజ్. అనుష గారు చెప్పండి. నిజంగా రామ్మోహన్ నాయుడు గారు విషయం అంతా చెప్తా ఉన్నాడు కానీ వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు చెప్పాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కూడా మనం ఒకసారి అవగాహన మీరిద్దరు ఆగండి. రామ్మోహన్ నాయుడు గారు, శ్రీకాంత్ గారు ప్లీజ్ వెయిట్. నువ్వు పాఠం చెప్తే శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు మీరు అలా మాట్లాడొద్దు దయచేసి. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు మ్యూట్ చేయండి. శ్రీకాంత్ గారు ప్లీజ్ మ్యూట్. శ్రీకాంత్ గారు రామ్మోహన్ నాయుడు గారిని కూడా మ్యూట్ చేయండి. రామ్మోహన్ నాయుడు గారితో కూడా మ్యూట్ చేయండి. సైదా గారు మీరు చెప్పండి. సైదా గారు ప్లీజ్ కంటిన్యూ. ఆమె అడిగిండది వేరు, నువ్వు చెప్తున్నది వేరు. నువ్వు అడిగిండది ఏమి, నువ్వు చెప్తున్నది. నువ్వు ఆమె ఏమడిగింది, నువ్వేం చెప్తున్నావు, నువ్వు ఏం చెప్తున్నావు? శ్రీకాంత్ గారు సిద్ధంగా లేదు ఇక్కడ. మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. నీ శోధించడానికి నీ కథలో చెప్పొద్దు. శ్రీకాంత్ గారు మ్యూట్ చేయండి. పీసీఆర్ మేము వినేదానికి సిద్ధంగా లేదు ఇక్కడ. వినము వినము. పీసీఆర్ ప్లీజ్ మ్యూట్. శ్రీకాంత్ గారు అండ్ రామ్మోహన్ నాయుడు గారు. సైదా గారు చెప్పండి, మీరు చెప్పండి. సైదా గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. సైదా గారు క్లియర్ గా ఉందా? చెప్పండి అనుష గారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఆయన అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన దగ్గర కొంత డేటా ఉండొచ్చు, ఆయన రాసుకొని రావచ్చు, ప్రావీణ్యతతో మాట్లాడవచ్చు. కానీ ఇది అంశం మనం 192 కోట్లు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అంశానికే పరిమితం అయితే బాగుండేది, కొంత ఉపగతం చెప్తే బాగుండేది. కానీ నేనేం చెప్తున్నానంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ అక్రమాలు అన్యాయాలు జరిగాయని చెప్పి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపించారు. కానీ ఈ రోజు మీ పరిపాలన ఏం జరుగుతా ఉంది ఒకసారి మీరు పరిశీలించండి. ఎంత మద్యం అమ్మకాలలో ఎంత అవినీతి జరుగుతూ ఉందో ఒకసారి పరిశీలించండి. ఒకసారి మద్యం షాపులో ఎంఆర్పి రేటు కంటే 20 రూపాయలు అదనంగా అమ్ముతున్నారు. మద్యం శాఖ మత్తులో మునిగిపోయింది పూర్తిగా చెప్పాలంటే. ఈ రోజు బార్ అండ్ రెస్టారెంట్ లాగా సైదా గారు నేను కాదని అనను, కానీ మనం ఇది మాట్లాడామంటే మనం మాట్లాడుకుంటున్న టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మనం ఈ రోజు తీసుకున్నది వైఎస్ఆర్సీపీ, ఈ రోజు ఏసీబీ కోర్టులో ఏదైతే అదే చెప్తున్నా నేను. ఆయన ఏదైతే మేము టీడీపీ నూతన మద్యం పాలసీ తీసుకొచ్చిందని రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడు అన్నారు, ఎప్పుడు మాట్లాడడం మొదలు పెట్టారో ఈ కూటమి ప్రభుత్వం హయాంలో, నేను అప్పుడే ఆయనకి రామ్మోహన్ నాయుడు గారు కంక్లూడ్ చేయండి ఇది వద్దు అని నేను చెప్పాను. మీరు కొంచెం వెయిట్ చేసి ఉంటే అంతకుముందు ఆయన చెప్పిందంతా కూడా మద్యం కుంభకోణంలో మొదటి నుంచి ఏం జరిగింది అనేది ఆయన 1 by 1 చెప్పుకొచ్చారు. దాన్ని మనం తప్పు పట్టలేం. నేను ఇక్కడ ఉన్నాను. ఒకవేళ ఆయన అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్తే నేనే చెప్తాను. నేను చెప్పిన వెంటనే శ్రీకాంత్ గారు అన్నారు కొంచెం వెయిట్ చేసి ఉంటే నేనే ఆపించేసేదాన్ని. కొంచెం వెయిట్ చేసి ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం అమ్మా, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏదో 10 పేపర్లు ఆవు వ్యాసం రాసుకొచ్చినట్టు రాసుకొచ్చి చదువుకునేది కానీ ఇక్కడ ఉండేది ఏమి జరిగింది, ఎట్లా మాట్లాడుతున్నాం, ఒక అంశం పైన ఎందుకు పెరిగింది అనే దానికి ఉన్నాం.
ఏదో ఆవు వ్యాసం కదా రాసుకొచ్చినట్టు 10 పేజీలు వచ్చి నీ 10 శ్రీకాంత్ గారు, పేజీలు మేము వినాలంటే మేము శ్రీకాంత్ ఇక్కడ గారు, సిద్ధంగా లేమా? మీరేం చెప్పాలో మీరు ఈ 10 చెప్పుకున్నారు. పేజీలు వినాలంటే మీ సిద్ధంగా టర్న్ లేమా వచ్చినప్పుడు మేము? మీరు చెప్పండి ఈ 10 శ్రీకాంత్ గారు. పేజీలు వినమయ్యా స్వామి. వ్యాసము ఈ 10 పేజీలు వినడానికి మేము సిద్ధంగా లేము. శ్రీకాంత్ గారు ఏదన్నా వినాలి, ఏదన్నా వినాలి. విలువ ఉండాలి. రామ్మోహన్ మాట్లాడితే నాయుడు విలువ గారు ఉండాలి. చెప్పినవన్నీ ఏది ఊరికే మద్యం 4 పేజీలు కుంభకోణంలో చదివితే జరిగిన అయిపోదు. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా, 4 మీరు పేజీలు మీకు చదివితే నచ్చినా సరిపోదా? నచ్చకపోయినా అవి నిజాలు, ఆవు వ్యాసం కాదు. అవి అబద్ధాలు నువ్వు కాదు, టీచర్ కాదు, నేను స్టూడెంట్ అవి కాదు. అబద్ధాలు కాదు. నువ్వు టీచర్ కాదు, ఈ నేను రోజు స్టూడెంట్ సిట్ కాదు. ఈడి. నువ్వు సరే ఆవు రామ్మోహన్ నాయుడు గారు, వ్యాసం శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, నేను శ్రీకాంత్ గారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, ఇప్పుడు చెప్పండి. ఏది ఉంటాయో దాన్ని మాట్లాడాలా. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, నేను చదివిందంటే శ్రీకాంత్ గారు, ఉండంటే ఉండము ఇక్కడ. ఉండము చెప్తున్నా. నువ్వు పేపర్ని చదువుకొని వచ్చా, నువ్వు చదివేంత వరకు మేము శ్రీకాంత్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, మేము రామ్మోహన్ నాయుడు గారు, చెప్తున్నా. రామ్మోహన్ నాయుడు గారు, పేపర్ని చదువుకుంటే మేము వినము. రామ్మోహన్ నాయుడు గారు, నువ్వు చెప్పేదానికి సిద్ధంగా లేము మేము. రామ్మోహన్ నాయుడు గారు, మీరు వదిలేయండి, చెప్తా, నేను మాట్లాడతాను. రామ్మోహన్ నాయుడు గారు, నేను మాట్లాడతాను. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, నాకు అవసరం లేదా స్వామి? ఆయన కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, ఇప్పుడు నేనే మీకు క్వశ్చన్ వేస్తున్నా. డైవర్ట్ చేసింది ఆయన. మీరే చేస్తున్నారు శ్రీకాంత్ గారు. అతను చెప్పండి, నాకు కాదు చెప్పేది. మీకే చెప్తున్నా నేను. ఆయనకి చెప్పాల్సింది ఆయనకి చెప్పా. మీరు అడిగారు. రామ్మోహన్ నాయుడు గారు, మీరు మాట్లాడదు, ఒక్క నిమిషం ఆగండి. ఆయన శ్రీకాంత్ గారు, వచ్చి అవి చదివేంత వరకు మమ్మల్ని నిలబట్టే. శ్రీకాంత్ గారు, మీరే చెప్పించుకోండి. మీరు వినాలనుకున్నా వినొద్దనుకున్నా వినాలి, తప్పదు. మేమెందుకు ఉండేది? ఇంకా మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఆ 10 పేజీలు రాసుకొని వచ్చి చదవడానిక మేము ఉండేది? మీరు చదువుతా అంటే మేము వినడానిక? శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, మీరు మాట్లాడాలనుకుంటే ఆయన చెప్పిన విషయాల్లో మీరు ఏదైనా కౌంటర్ వేయాలనుకుంటే వేయండి. రామ్మోహన్ నాయుడు గారు చెప్పిన దానిలో ఏదైనా కౌంటర్ వేయాలనుకుంటే వేయండి. వినాలి, తప్పదు. శ్రీకాంత్ గారు, మీరు చెప్పింది అందరూ విన్నారు. మీరు కూడా డిబేట్ లో ఉన్న వాళ్ళు చెప్పింది మీరు కూడా వినాలి. మీరు కౌంటర్ వేయండి, పర్సనల్ తాడొద్దు. పేపర్లు చదవడం కాదయా నువ్వు. ఆమె ఏమడిగింది, నువ్వు ఏం చెప్తున్నావు? నేను మాట్లాడతాను శ్రీకాంత్ గారు, మీరు వర్రీ అవ్వకండి. ఏమడిగాడు, మీరేం చెప్తున్నారు? శ్రీకాంత్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, మీరు శ్రీకాంత్ గారు మ్యూట్ చేయండి, కంటిన్యూస్ గా మ్యూట్ చేయండి. ఇద్దరిని, రామ్మోహన్ నాయుడు గారిని కంటిన్యూస్ గా మ్యూట్ చేయండి. మేడం ఒక్కడే ఇతను. ఇదిగో నేను శ్రీకాంత్ గారు, ఇది ఇంతటితో ఆపేయండి. ఒక విషయం చెప్తున్నా, డిబేట్కి వచ్చాక మీరు మాట్లాడింది రామ్మోహన్ నాయుడు గారు వినాలి, రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడింది కూడా మీరు వినాలి. ఆయన మాట్లాడిన దానిలో తప్పు ఉంటే నువ్వు ఈ విషయం తప్పు మాట్లాడావు, ఇది కరెక్ట్ అని మీరు చెప్పండి. అది బాగుంటుంది. వ్యక్తిగత దాడులకి దిగితే మనము ఏమీ డిబేట్ చేయలేము, కాబట్టి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. వినండి, నేనేం చెప్తున్నానంటే మీరు అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్తే వింటాం. నేను ఏదో 4 పేజీలు కూర్చున్నాళ్ళు ఎవరు నేను అడిగిన దానికి ఎప్పుడు తిన్నగా సమాధానం చెప్పరు. టు బి హానెస్ట్ విత్ యు, ఎవరు చెప్పరు. మీరు కూడా చాలా సార్లు చెప్పరు. ఇప్పుడు నాకు నచ్చేటట్టుగా మీరు ఆన్సర్ చెప్పాలనుకోరు కదా, మీరేం చెప్పాలనుకున్నారో మీరు చెప్తారు. మీరు కూర్చోండి మేడం, ఆయన చెప్తాడు, మీరు అడగండి. మేమెందుకు మధ్యలో? మేమెందుకు మధ్యలో ఉంటున్నా? శ్రీకాంత్ గారు, మీరు ఆయన రాసుకున్నాడు, మాజీ ప్రభుత్వ సలహాదారు, మీరు వినాలి, మీరే వినాలి, అసలు మీరే వినాలి. శ్రీకాంత్ గారు, అవునమ్మా, ఆయన రాసుకొని మీకు ఎంత బాధగా ఉందా వినడానికి చెప్పండి. మీరు మీకు కాదు అనుకుంటే అబద్ధాలు నిజాలు అబద్ధాలు అయిపోవు కదా. మీరు డిబేట్ లో ఏదైతే పెట్టారో అది మాట్లాడితే వింటాము. ఏదో నేను 4 పేజీలు రాసుకొని వచ్చినాను. రామ్మోహన్ నాయుడు గారు ఇప్పటి వరకు మాట్లాడింది మొత్తం డిబేట్ కి సంబంధించిన అంశమే.
అది మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన మాట్లాడారు. మీకు ఇష్టం లేకపోతే మాట్లాడితే నేనేం చేయలేను దానికి. నేను ట్రాన్స్పోర్ట్ ఒక్కటే కాదు, ట్రాన్స్పోర్ట్ సంబంధించి మద్యానికి సంబంధించిందే కదా, మొత్తం మద్యానికి సంబంధించిందే కదా. ఆయన నా పర్మిషన్ తీసుకునే మాట్లాడారు. మేడం నేను మొత్తం హిస్టరీ చెప్పాలి, కొంచెం టైం కావాలి అని అడిగారు ఆయన. నేను టైం ఇచ్చాను, మీరు అడిగితే మీకు కూడా టైం ఇస్తాను నేను మాట్లాడడానికి. మాట్లాడండి శ్రీకాంత్ గారు, ఏ కుంభకోణం అయినా తీసుకురండి, మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. మీరైనా సరే, మీరు ఇగో కూటమి ప్రభుత్వంలో ఈ కుంభకోణం జరిగింది మేడం, డిబేట్ అనండి, నేను డిబేట్ పెడతాను. రాసుకుని వస్తే తప్పేం కాదు శ్రీకాంత్ గారు, రాసుకొని వస్తే తప్పేం కాదు. తప్పే ఉందా అందులో? సార్ మీరు చెప్పగలిగితే చెప్పండి సార్, లేకపోతే నేను చెప్పలేనండి. ఇదంతా ఎందుకు చెప్పండి. ఏం చేస్తాను సార్, ఆ జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని రాసుకుంటే గానీ గుర్తుండవు. ఆ వేరే లెవెల్లో జరిగింది మద్యం కుంభకోణం. మరి సిద్ధంగా లేవయా? పెట్టుకోండి, మీరు ఆమె చెప్పుకోండి, లేదు మీరు సమాధానం లేదు. సరే సమాధానం శ్రీకాంత్ గారు మీకు క్వశ్చన్ వేస్తున్నాను, మీరు సూటిగా సమాధానం చెప్పండి. మరి సిట్ అధికారులను ప్రలోభ పెట్టేందుకు ఎందుకు నిందితులు ప్రయత్నించారు? ఈ విషయం నేను చెప్పలేదు, కోర్టులో ఆవిడే చెప్పారు విజయలక్ష్మి గారు. సిట్ అధికారులను ప్రలోభ పెట్టేందుకు ఎందుకు నిందితులు ప్రయత్నించారు చెప్పండి. వాళ్ళ మీద మళ్ళీ కేసు ఫైల్ అయింది. మేడం, మన ఆంధ్రప్రదేశ్ లో సిట్ అంటే ఏమి మనం చూసాం. విజయవాడ కోర్టులు అయితే ఊరికే కేసు పెట్టవు కదా, కోర్టు ఊరికే కేసు పెడతదా? కోర్టు ఊరికే పెడతదా? చెప్పండి. మీరు అడిగినారు, చెప్పండి. ఓపిక ఉండాలి కదా. మన ఆంధ్రప్రదేశ్ లో సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాట్. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా సిట్ అంటే అంతేనా? కోర్టు ఏదైతే కోర్టు వీళ్ళు ఇచ్చిన ఆధారాలను కోర్టు నిరూపించి కోర్టు వారు చెప్పితే మేము సిద్ధంగా ఉంటాం. ఇవన్నీ ఇప్పుడు వీరి యొక్క ప్రాథమిక ఆధారాలు మాత్రమే. మేము కూడా దాన్ని మా కోర్టు వారు పిలుస్తారు, సిట్ రిపోర్ట్ అడుగుతారు, మా ప్రాథమిక ఆధారాలు కూడా కోర్టుకు నిరూపిస్తాం. నిరూపించిన తర్వాత కోర్టు వారు కదా నిర్ణయించేది. ఈ ప్రాథమిక ఆధారాలతోనే అయిపోతుందే. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఒక చోట కోర్టు అంటున్నారు కదా, అదే కోర్టు నిందితుల మీద కేసు ఫైల్ చేసింది కోర్టే. ఎందుకు? టీడీ విజయలక్ష్మి గారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు కాబట్టి ఆవిడే ఈ రోజు చెప్పారు కోర్టుకి. ఇది ప్రలోభ పెట్టడం అనేది ఎక్కడ మేము చట్టానికి రామ్మోహన్ నాయుడు గారు ఉండండి, రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఆపమనండి, కొంచెంసేపు ఆయన ఆపమనండి. నేను రామ్మోహన్ నాయుడు గారు ఉండండి, చెప్పండి శ్రీకాంత్ గారు. మాట్లాడిస్తాను అని చెప్తున్నా. ఒక్కటమ్మా, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఆరోపణలకు లెక్క లేకుండా పోతా ఉంది. వారు సిట్ వేసినా ఇంకొకటి వేసినా ఏ దగ్గర ఉపయోగం లేదు. కోర్టు నిరూపిస్తే మేము కోర్టులో తెలుసుకుంటాం, న్యాయ అన్యాయాలు కోర్టులో తెలుస్తాయి. కానీ వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి 1092 కోట్లు ఒకసారి అంటారు, 3500 కోట్లు ఒకసారి అంటారు, 192 కోట్లు ఒకసారి అంటారు. మరి బయటపడుతున్నాయి కదా సార్ అంచెలంచెలుగా, అందుకని ఏడాది అవుతూ వెళ్తున్నాయి. కాగు రిపోర్ట్లో 32% అధికంగా ఉంది, లాభాలు వచ్చినాయని చెప్పినారు. కానీ సిట్టు ఏం సీజ్ చేసింది? 2 సెల్ ఫోన్లు సీజ్ చేసింది సిట్టు. కోర్టుకు ఏమీ చేయలేదు. ఇది కేవలం రిమాండ్. వెయిట్ చేయండి రామ్మోహన్ నాయుడు గారు, వెయిట్ చేయండి, నెక్స్ట్ మీరే మాట్లాడుతున్నారు. చార్జ్ షీట్ ట్రయల్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మీరు అడిగారు ట్రాన్స్పోర్ట్ ద్వారా ఆదాయం ఎలా వచ్చింది అని, దానికి సమాధానం చెప్తున్నా. టీడీపీ హయాంలో 20 నుంచి 25% మద్యం లీక్ అయింది అప్పట్లో. అయితే ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు బారు యజమానుల జోబుల్లోకి, ప్రభుత్వము అధికారుల్లోకి, నాయకుల దగ్గరికి వెళ్ళిపోయింది. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత
దీన్ని పారదర్శకంగా ఉండడం కోసం జగన్ రెడ్డి ఖర్చు ఇంట్లో పెరిగిన చెప్పుకోండి. నికర లాభం పెరిగింది. ట్రాన్స్పోర్ట్ డబ్బు ద్వారా జగన్ రెడ్డి పెంచినా ఇంట్లో కూడా నేను ఇంతకు ముందే చెప్పా, డీజిల్ దీంట్లో ఉంది, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లది ఉంది, టోల్ గేట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. స్పెషల్ మార్జిన్ ద్వారా ప్రభుత్వానికి దాదాపు 7-8 వేల కోట్లు ఆదాయం వచ్చింది ట్రాన్స్పోర్ట్ ద్వారా. 7-8? దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ 7-8? ట్రాన్స్పోర్ట్ ద్వారానే. ఓన్లీ నువ్వు ఉండవా, నువ్వు రాసి పెట్టుకొని మళ్ళీ మాట్లాడు. ఊరికే మధ్య ఎందుకు వస్తావు అనవసరంగా? ఎందుకు మధ్య మాట్లాడతావు? కొంచెం మాట్లాడేటప్పుడు ఇది ఉండాలి కదా, కొంచెం నువ్వు శ్రీకాంత్ గారు, ట్రాన్స్పోర్ట్ కాదు, ఈ రోజు ఏదైతే కేసులు ఎందుకు ఇట్లా సిట్ అధికారులు ఏదైతే ఏసీబీ కోర్టుకి ఆధారాలు సమర్పించారో ప్రభుత్వానికి ఆదాయం పెంచినందుకున్నారా ఈ రోజు వాళ్ళ కోర్టులో? ఆదాయం చెప్పినప్పుడు ఇది ఓన్లీ కక్ష సాధింపు చర్య మాదిరే, దీంతో ఇంకొకటి లేదు. దీన్ని కుంభకోణం అంటే ప్రజలు నమ్మరు, కక్ష సాధింపు చర్యగానే భావిస్తారు. ఏది ఏమైనా ఇది విధి విధానమైన నిర్ణయం తప్ప వేరేది లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ప్రభుత్వానికి మద్యంలో గాని ట్రాన్స్పోర్ట్ లో గాని ఆదాయం పెంచింది. వీళ్ళ మాదిరి వీళ్ళ బినామీలకు ఊరికొక బెల్ట్ షాపు, ఇంటికొక బెల్ట్ షాపు పెట్టి మద్యంలో నుంచి వచ్చిన డబ్బును జోబిలో వేసుకొని ప్రతి ఒక్కరూ నాయకుడు, కింద నాయకుడి నుంచి పై నాయకుని వరకు మేము చేయలేదు. శ్రీకాంత్ గారు, మాజీ మంత్రి అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి సునీల్ కుమార్ ఇంట్లో ఈడీ సోదాలు చేసినప్పుడు ఒక ఫోటో ఫోన్లో వాళ్ళకి లభించింది. అది చాలా హైలైట్ అయింది. అది కూడా ఈడీ చెప్తేనే అందరికీ తెలిసింది. ఒక నిమిషం ఉండండి రామ్మోహన్ నాయుడు గారు. ఆ ఫోటో ఏంటో తెలుసా మీకు? ఆ ఫోటో మీరు చెప్పేది నాకు వినపడదు. ఆయన మధ్యలో మీరు ఇందాక దాకా అంతే చేశారులేండి శ్రీకాంత్ గారు. ఒక నిమిషం ఉండండి, వినండి. కాదమ్మా, నువ్వు చెప్పేది నాకు ఆయన మధ్యలో వస్తుంటే వినపడ్డంలే. ఏం చెప్పుదు నేను? సరే వినండి, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈడీ సోదాలు చేసినప్పుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి ఇంట్లో, అలాగే వాళ్ళ అబ్బాయి సునీల్ కుమార్ గారి ఇంట్లో ఒక ఫోటో ఫోన్ లో. ఒక్క నిమిషం అమ్మా, ఆ ఫోటో చెప్పండి. హవాలా మనీకి సంబంధించిందని ఈడీనే ధృవీకరించింది. అలాగే తీగలాగితే డొంకంతా కదిలినట్టు అలాగే వాళ్ళకి మనీ లాండరింగ్ సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ ఎలా ట్రాన్స్ఫర్ అయింది, ఏ విధంగా ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, ఏ విధంగా మారింది అనే విషయం అంతా బయటకు వచ్చింది ఆ ఫోటో ద్వారానే. దీనికి ఏంటి సమాధానం? ఇప్పుడు మీ దగ్గర గానీ ఆ తెలుగుదేశం అధికార ప్రతినిధి దగ్గర గానీ ఏదన్నా ఆధారాలు ఉంటే ఒక్కసారి చూపించండి. ఈడీ అధికారులు నాకు ఇవ్వరండి. మీకు మనసాక్షి ఉంటే నాకు ఇవ్వదు ఈడీ, నాకు ఇవ్వదు ఈడీ. రాసి పెట్టుకొని మళ్ళీ మాట్లాడమన్నమా? ఏమన్నది? ఎందుకు మమ్మల్ని పిలుస్తారు? ఎందుకు కొంచెం అర్థం లేకుండా ఏంది మాట్లాడేది నువ్వు? కొంచెం బాబోయా ఇను మాట్లాడు, మళ్ళీ రాస్తాను ఏమైనా కావాలంటే. మీరు ఇందాక మీరు చెప్పారు కదా శ్రీకాంత్ గారు, తెలుగుదేశం పార్టీ అధికారుల జేబుల్లోకి వెళ్ళాయి, అక్కడ అక్రమాలు జరిగాయి, ఇక్కడ అక్రమాలు జరిగాయి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు చూపించండి. మీరు ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? మీరు జేబులో పెట్టు తిరుగుతారు ఆధారాలు. ఏదన్నా ఉంటే చూసుకొని చెప్పండి. ఊరికే ఇది కోర్టు దగ్గర ఊరికే ఉన్నట్టు మాట్లాడదు. కోర్టు ఏది చేసినా కూడా ఈడీ చెప్పిన దానికి ఏం సమాధానం చెప్తారు అని, ఈడీ ఇచ్చిన రిపోర్ట్ ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నాను శ్రీకాంత్ గారు. నేను ఊరికే నేను మాట్లాడట్లేదు, లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారని నేను అడగట్లేదు. ఈడీ చెప్పిన దానికి అడుగుతున్నాను నేను. మీరు చెప్పారు, ఈడీ చెప్పినారని చెప్పారు. రామ్మోహన్ నాయుడు గారి దగ్గర గాని మీ దగ్గర గాని ఆ ఫోటో గాని ఈడీ ఇచ్చిండేది పేపర్ గాని ఏమన్నా ఉంటే చూపించండి అని నేను అడుగుతున్నా. ఏమన్నా ఉన్నాయా? ఊరికే లేనిపోని మాట ఎందుకు వ్యర్థమైన మాట వ్యర్థం, అర్థం లేని మాట వ్యర్థం ఎందుకు? ఊరికే ప్రభుత్వం దగ్గర ఈడీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి వ్యర్థంగా ఇన్వెస్టిగేట్ చేస్తోందిలేండి. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కువైపోయి చేస్తోంది. శ్రీకాంత్ ఈడీ గాని ఏదన్నా గాని మన దగ్గర రిపోర్ట్ ఉందా? ఈ రోజు కూర్చున్నాము, వస్తుంది రిపోర్ట్, త్వరలో వస్తుంది శ్రీకాంత్ గారు, త్వరలో వస్తుంది, మేము ఒప్పుకుంటాం, త్వరలో వస్తుంది. అది కూడా అప్పుడు మళ్ళీ పెట్టుకుందాం. దాంతో పాటే కూర్చోవాలి. ఏంటన్నా ఊరికే లేనిపోని మాట్లాడితే ఎందుకు? ఊరికి అనవసరమైన మాటలు. మీరు ఇప్పుడు అన్ని మాట్లాడినట్టు ఆధారాలు పాకెట్ లో పెట్టు కూర్చున్నారా ఏంటి? ఇప్పుడు పాకెట్ లో పెట్టు కూర్చున్నారా? ఇప్పుడు వరకు మీరు కూడా చెప్పారు కదా. పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మద్యము యొక్క లాభాలు పెంచాము, దాంట్లో ఏ డౌట్ లేదు. ట్రాన్స్పోర్ట్ లో గానీ ఇంకా ఈడీ కాదు కదా, లాస్ట్ కోర్టు ఏం చెప్తుందో మనమే గమనిద్దాం.
ఈ రోజు కూర్చున్నాం, రేపు కూడా కూర్చుంటాం. కోర్టు వారు దీంట్లో ఏమీ లేదు, కొండంతో ఎలకను పట్టినారు వీళ్ళు, కాబట్టి 2 మొటిక్కాయలు వేస్తున్నామని కూటమి ప్రభుత్వానికి 2 మొటిక్కాయలు వేసేది ఖాయం. అది తొందరలోనే జరుగుతుంది. ఇందాక సైదా గారు చెప్పారు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎలుకలు కూడా మందు తాగేసినాయంట మేడం అని, నిజమేనా? ఎవరు చెప్పారు? సైదా గారు చెప్పారు ఇందాక. అదే సైదా గారు చెప్పారు ఎలుకలు మందులు తాగేసినాయి అంట కదా. ఎలుకలు కాదు, ఇప్పుడు మనుషులు కూడా తాగే పరిస్థితి వస్తుంది. వీళ్ళు నిదానం ఇట్లే అన్ని చెప్పుకుంటూ వస్తే కాదు, మీరు అన్ని కొట్టేయకండి. ఎలుకలు కూడా మందు తాగుతాయని మాకు తెలియదండి ఇప్పటి వరకు. కాబట్టి ఇటువంటివంతా కూడా వీళ్ళు ఆరోపణలు మాత్రమే. కోర్టు వారు నిజాలు నిగ్గు తేలుస్తారు. ఈడీ రిపోర్ట్ ఇస్తుంది, ఇవ్వనివ్వండి, మాకేం తప్పు లేదు. ఆ ఈడీ రిపోర్ట్ మన దగ్గర ఏమన్నా ఉందా అని అడుగుతున్నా, బయటికి లేదు. ఈ రోజు ఈడీ రిపోర్ట్ ఉందని ఎవరి పాటికి నోటికి ఆ తమ్ముడు ఆవు వ్యాసం రాసుకొని 4 పేజీలు చదువుతా ఉంటే తమ్ముడు వినడానికి మేము సిద్ధంగా లేదు. ఇది ఆవు వ్యాసం కాదు తమ్ముడు, ఇది ఆవు వ్యాసం కాదు. శ్రీకాంత్ గారు రామ్మోహన్ నాయుడు సైదా గారికి టైం ఇద్దాం. సైదా గారికి టైం ఇద్దాం. సైదా గారు రామ్మోహన్ నాయుడు గారు నెక్స్ట్ మీరే మాట్లాడారు. కోర్టు మనకి కోర్టు తేల్చినప్పుడు మాత్రమే మేము దాన్ని అంగీకరిస్తాం. ఆ ఆధారాల నిరూపణలతో పాటు పోతే ముందుకు పోతాం. కాబట్టి వీళ్ళు కక్ష సాధింపు చర్యగా ఇటువంటి కార్యక్రమాలన్నీ రోజుకొక దాంట్లో చెప్పుకుంటూ శ్రీకాంత్ గారు రామ్మోహన్ నాయుడు గారు మీరు చెప్పండి, ఇదంతా కేవలం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలో భాగమేనని చెప్పి శ్రీకాంత్ గారు అంటున్నారు. ఆధారాలు వచ్చినాక మాట్లాడుకుందాం అంటున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు చెప్పండి. మేడం గారు ఈ టీవీ డిబేట్ 5 కోట్ల మంది చూస్తున్నారు. డిబేట్ 5 కోట్ల మంది చూసినా 10 కోట్ల మంది చూసినా శ్రీకాంత్ గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? సబబుగా లేదు. శ్రీకాంత్ గారు మాట్లాడితే మేము ఇదే దానికి లేము. శ్రీకాంత్ గారు దయచేసి మీరు ఆ మాట వాడద్దు. శ్రీకాంత్ గారు మీరు ఆపండి, ఫస్ట్ మీరు మాట్లాడడం ఆపేయండి. ఒక రోజు 300 కోట్లు, ఒక రోజు 190. శ్రీకాంత్ గారు డిబేట్ కు వచ్చిన ప్రతిసారి ఎవరన్నా ఒకళ్ళు నేను మాట్లాడేటప్పుడు మాట్లాడితే ఇష్టం ఉండదు నాకు అని చెప్పిన మీరే ఈ రోజు ప్రతిసారి పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే మీరే ఇంటరప్ట్ చేస్తున్నారు. ఇది అస్సలు బాలేదు. కూడా తెలుసు మీరు కక్ష సాధింపు చర్యగా. శ్రీకాంత్ గారు మీ టర్న్ అయిపోయింది, కాసేపు ఆగండి. రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడండి. శ్రీకాంత్ గారు అన్న అంశాలు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈడీ గానీ కోర్టు గానీ మాకు ఏం చెప్పినా కూడా మేము న్యాయానికి చట్టానికి ఎప్పుడు కూడా బద్దులమే ఉంటాము. మేము ఏదైనా సరే ఒక్కటి మీరు నన్ను మాట్లాడితే నేను గమనిస్తా. నేను మాట్లాడే వెయిట్ చేయండి సార్, మీ టర్న్ వస్తుంది. శ్రీకాంత్ గారు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడండి. నెక్స్ట్ సైదా గారు మాట్లాడతారు. మీరు మాట్లాడండి ఫస్ట్. ఎన్నొద్దు మీరు మాట్లాడండి రామ్మోహన్ నాయుడు గారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ యొక్క అంశాలన్నీ కూడా వీళ్ళు సాధింపు చర్యగా. శ్రీకాంత్ గారు మీ టైం అయిపోయింది. శ్రీకాంత్ గారు మీరు మళ్ళీ మాట్లాడదురు కానీ ప్లీజ్ వెయిట్. మీరు అస్సలు డిబేట్ డెకోరం ఈ రోజు ఫాలో అవ్వట్లేదు శ్రీకాంత్ గారు. ఎప్పుడు చాలా సిన్సియర్ గా మాట్లాడే శ్రీకాంత్ గారు ఈ రోజు డిబేట్ డెకోరం అస్సలు పాటించట్లేదు. ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. శ్రీకాంత్ గారు ప్లీజ్ వెయిట్. శ్రీకాంత్ గారు సాధింపు చర్యలో భాగమే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక డిబేట్ మొత్తం మీరే మాట్లాడతారా చెప్పండి. మీరే మాట్లాడతారా? ఎన్ని పేజీలు చదివినా ఈ శ్రీకాంత్ గారు 10 పేజీలకు వచ్చి చదివినా కూడా మేము ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. మీరు అన్ని కక్ష సాధింపు చర్యల్లో భాగమే అని ప్రజలందరికీ తెలిసింది. మీరు ఊరికే కాకి లెక్కలు తీసుకొని వచ్చి చదివినంత మాత్రాన, మీ కాకి లెక్కలు చదివినంత మాత్రాన ఇక్కడ ఎవరు లేరు. కాకులు మాత్రమే ఉంటాయి. ఈ లెక్కలు కాకి లెక్కలు కాకులు మాత్రమే ఉంటాయి. కాబట్టి మేము ఏదైనా సరే రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఒకటే గమనిస్తున్నారు. మీరు చెప్పినవన్నీ గాలి వదిలిపెట్టి ఈ యొక్క అంశాలన్నీ తీసుకొని బయటికి వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేరు. మీరు కొండంలో ఎలకలు వచ్చినట్టుంది, ఆ ఎలకలే మందు తాగుతున్నాయని కూడా మేడం గారు చెప్పారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు గారు బాగా వినాలి. ఇవన్నీ కూడా
ఏమి మాటలు ఇవి తప్ప వేరే లేవు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క రామ్మోహన్ నాయుడు గారు మీరు చెప్పండి. రామ్మోహన్ నాయుడు గారు మీరు చెప్పండి. రామ్మోహన్ నాయుడు గారు మీరు కంటిన్యూ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ శ్రీకాంత్ గారిని మ్యూట్ లో పెట్టండి. శ్రీకాంత్ గారిని పెంచారు అన్నది గుర్తుపెట్టుకోవాలి అని మీరు మాట్లాడండి. రామ్మోహన్ నాయుడు గారు మీరు మాట్లాడండి. నువ్వు ఏదైనా సోది చెప్పాలనుకుంటే నేను పెట్టండి. మీరు మాట్లాడండి. రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడండి. నువ్వు చెప్పినప్పుడు నేను చెప్పనిచ్చా? ఆయన అన్మ్యూట్ చేసుకుంటున్నాడు. నేను చెప్పేది ప్రజలకు చేరేదట్టగా లేకుండా నువ్వు అడిచావు. కాబట్టి నువ్వు చెప్పినది ఇవంతా బూటకమని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అట్టప్పుడు ఇంక ఎందుకు ఇంకా దాని గురించి? కాబట్టి మీరు ఏమి చేసినా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రోజుకొక అంశాన్ని మీరు డైవర్షన్ పాలిటిక్స్ వైపు నడిపిస్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు మీ డైవర్షన్ పాలిటిక్స్ నమ్మే పరిస్థితిలో లేదు. ఈ రోజుకి 2 ఏళ్ళైంది. కంటిన్యూస్ గా మ్యూట్ చేయండి శ్రీకాంత్ గారిని. ఆధారాలతో కంటిన్యూస్ గా చేయండి. బటన్ మీద చేయబెట్టి కంటిన్యూస్ గా చేయండి. ఆధారాలతో నిరూపించారా? ఏం చేద్దాం చెప్పండి. మీరు మ్యూట్ చేయండి. ఆధారాలతో నిరూపించారా? మీరు కంటిన్యూస్ గా మ్యూట్ లో పెట్టండి. రోజు ఒకటే కదా, రోజు ఒకే మాటలు కదా మీరు మాట్లాడుతున్నది. ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మీరు ఇన్ని రోజులైంది, 2 ఏళ్ళైంది. కక్ష సాధింపు చర్యగా తీసుకొని వచ్చారు. ఒక్కటన్నా నిరూపించగలిగారా? ఒక్క కేసన్నా ఆధారమైందా? కోర్టులో నిలబడిందా? పోలీసులను మీ యొక్క దుశ్చర్యలకు వాడుకుంటున్నారు. శిక్షను వాడుకుంటున్నారు. ఏ ఒక్క పరిస్థితుల్లో మీరు చెప్పేది రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆధారాలతో నిరాధారాలతో డిబేట్ ఎండ్ చేసేస్తున్నాను. శ్రీకాంత్ గారు డిబేట్ ఎండ్ చేసేద్దామా? పరిస్థితుల్లోనూ మీరు చెబుతున్నది సైదా గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఒక నాటకం. మీరు మాట్లాడండి సైదా గారు. పరిగణలోకి తీసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకటి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడారు అన్న సైదా గారు చెప్పండి. ఆగండి. రామ్మోహన్ నాయుడు గారు ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే మనం ముగ్గురం కూడా విఘ్నులం, అనుభవం ఉన్నటువంటి వాళ్ళం. ఈ అంశం మీద దీని మీద మనం జాగ్రత్తగా చర్చించుకోవాలా. దయచేసి ఒకరికొకరు అడ్డం పట్టడం అనేది సమంజసం కాదు. ఎవరు పార్టీ వాదన వాళ్ళు ఈ రోజు అడ్డం పడి మాట్లాడవలసింది. ఆయన గమ్మనుంటే నేను చెప్పేది వారు వినింటే నేను కూడా వినింటు. ఆయన వినే పరిస్థితుల్లో లేరు. కాబట్టి రామ్మోహన్ నాయుడు గారు తెలుసుకోవాలి. శ్రీకాంత్ గారు ఈ రోజు ఎక్కువ డిస్టర్బ్ చేసింది మీరే. యాక్చువల్ గా మీరే అసలు డిబేట్ అవ్వకుండా డైవర్ట్ చేసిందే మీరు శ్రీకాంత్ గారు. సైదా గారు మీరు చెప్పండి. మీరు మాట్లాడద్దు, ఇద్దరు మాట్లాడద్దు. అసలు మీరే శ్రీకాంత్ గారు మీరు మాట్లాడద్దు, ఇద్దరు మాట్లాడద్దు. సైదా గారు మీరు మాట్లాడండి. అమ్మా ఒకటి, ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువగా ఉంటుంది. 1 అవర్. ముగ్గురం కూడా తలా 15 నిమిషాలు మాట్లాడితే 45 నిమిషాలు మధ్యలో మీ కామెంట్స్ సరిపోద్ది 1 అవర్. కానీ ఈ లెంత్కి వెళ్ళిపోయాడు మన రామ్మోహన్ నాయుడు. దయచేసి అది గమనించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాదాన్ని మధ్యలో ఆయన బ్రేక్ అయ్యాడు శ్రీకాంత్ గారు. అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల. సరే, ఆయనకి మళ్ళీ మనం సమయం ఇవ్వాలా. సోదరుడు ఎందుకంటే ఆయన ఏదో కొత్తగా రామ్మోహన్ నాయుడు రంగంలోకి వచ్చాడు కాబట్టి ఆయనకి ఏదో చెప్పాలనేటువంటి తపన ఉండొచ్చు. కానీ ఇక్కడ టైం మేనేజ్మెంట్ కూడా అవసరం. దయచేసి ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు ఇంటరప్షన్ అయ్యి. సైదా గారు నాకు తెలుసు కదా, నేను మాట్లాడుతున్నాను కదా, మీరు నాకు కూడా గౌరవం ఇవ్వకోకుండా ఆయన టేక్ ఓవర్ చేసుకుంటున్నారు. నేను చెప్పాను, నేను రామ్మోహన్ నాయుడు గారికి నేను చెప్పాను, మీరు నాకు గౌరవం ఇస్తున్నారా? నాకు కూడా ఇవ్వట్లేదు. నేను మాట్లాడాను కదా, ఆయన టైం అడిగారు, నాకు మొత్తం చెప్పాలి మేడం, దీని గురించి మొత్తం పూర్వాపరాలు చెప్పాలని. ఆయన పర్మిషన్ అడిగాడా లేదా? ఆయన అడిగితే నేను పర్మిషన్ ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు లెంతీగా మాట్లాడారంటే అర్థమే లేదు అందులో. నేను ఎప్పుడు క్రాస్ టాక్ చేయను. నేను సభ్యతగా ప్రవర్తిస్తా. ఈ రోజు అతను సభ్యతగా ప్రవర్తించలేదు కాబట్టి నేను అతనికి తెలిసే విధంగా ప్రవర్తించాను. బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు డైవర్ట్ చేశారు శ్రీకాంత్ గారు ఈ రోజు. బ్రదర్ కాదమ్మా, ఎవరి సబ్జెక్ట్ అతను తెలుసుకోవాలి. మీరు కొత్తగా పిలిచారు, తెలియజెప్పి పిలిచాలి. మీరు అతనికి ఎంత మాట్లాడాలా ఏమి తెలియదు. శ్రీకాంత్ గారు నేను అసలు దీన్ని అస్సలు యాక్సెప్ట్ చేయను. నేను అసలు దీన్ని అస్సలు యాక్సెప్ట్ చేయను. ఈ రోజు ఇంటరప్ట్ చేసిందే మీరు శ్రీకాంత్ గారు. ఎప్పుడు మీరు ఇంతవరకు చేయలేదు. మీరే చేశారు. మీరు నిజంగా చెప్తున్నా, ఆయన పర్మిషన్ అడిగితే నేను పర్మిషన్ ఇస్తే మీరు లేరు అప్పుడు. శ్రీకాంత్ గారు
ఒకటి ఆయన ఇంటరప్ట్ చేసిన మాట వాస్తవం. నేను ఆయన వార్న్ చేశాను. మీరిద్దరూ మాట వినలేదు. మీరే నా మాట వినలేదు శ్రీకాంత్ గారు. ఫస్ట్ ఇంకొకటమ్మా, వాళ్ళిద్దరిదే సరిపోయింది ఇప్పుడు దాకా. నాకు అవకాశం ఇస్తారు. సరే సైదా గారు మీరు మాట్లాడండి. ఫైనల్ గా మీరు వాళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడొద్దు. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో కుంభకోణం గురించి మాట్లాడండి. సైదా గారు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. సైదా గారు మీరు మాట్లాడండి. అనుష గారు, సైదా గారు మాట్లాడండి. ఎందుకంటే ఈ యొక్క మద్యం స్కామ్ కు సంబంధించి వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ప్రధానంగా 3,500 కోట్లు స్కామ్ జరిగిందా, అంతకంటే ఎక్కువ జరిగిందా, లేకపోతే మా శ్రీకాంత్ అన్న చెప్పినట్టు అసలు ఏం జరగలేదు, ఇది కొండను బట్టి ఎలికిన దువ్వేయారని చెప్పి అంటాడా, ఏం జరిగిందో మనం ముందు చూద్దాం. కానీ నేను ఒకటే చెప్తాను, ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్ని బాగా మోసం చేసే అంటంలో సందేహం లేదు. ఎందుకంటే గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వచ్చిన చందంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలన జరుగుతూ ఉంది. ఈ మద్యం స్కామే కాదు, అన్ని రంగాల్లో కూడా శాంతి భద్రతల వైఫల్యం కూడా ఈ రోజు స్పష్టంగా ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. దాదాపు 7 మంది ఇటీవల కాలంలోనే ఆత్మహత్యలు జరిగినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో గోచరిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మీద, ఎన్డీఏ కూటమి మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఈ రోజు ఈ ప్రభుత్వం అమ్ము చేసే విధంగా కనిపిస్తా ఉంది. అందువల్ల మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క ఎన్డీఏ కూటమిని, డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఈ రోజు మీరు నడుపుతా ఉన్నారు కదా, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేయండి. కక్ష సాధక చర్యలు మానుకోండి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం పోలీస్ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా తయారైందో, ఏ విధంగా వాళ్ళ గొడ్డల పార్టీ అంటే ఇది బూడిద పార్టీ అనే పరిస్థితి ఈ రోజు. సార్ అదంతా డిఫరెంట్ టాపిక్ సైదా గారు. ఈ రోజు మనం మద్యం రవాణాలో కుంభకోణం జరిగిందా లేదా, మీ ఒపీనియన్ ఏంటి? మీరు జరిగింది అయితే జరిగింది చెప్పండి, జరగలేదంటే జరగలేదని చెప్పండి. ఖచ్చితంగా మనం ఆ డిబేట్ కూడా మళ్ళీ పెట్టుకుందాం. ఇప్పుడు వరకు ఇదే జరిగింది. డిబేట్ కంటే అవుట్ ఆఫ్ ద టాపిక్ ఎక్కువ వెళ్ళాం మనం. మళ్ళీ అదే జరుగుతోంది. ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్కి స్టిక్ అవ్వండి. మీరు జరిగిందో లేదో మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ క్లియర్ గా చెప్పాను. ఎందుకంటే ఇది ఢిల్లీ స్కామ్ మించి జరిగినటువంటి స్కామ్ 3,500 కోట్లు జరిగిందనేది చాలా స్పష్టం. దీంట్లో రాజకీయ నేతలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ముఖ్యమంత్రి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇది అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చమని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు కొండంత వెలుగుని పట్టడం కాదు, అంతిమ లబ్ధిదారుడు ఎవరో నేను ఇదే కోరుతా ఉన్నా. తెలుగుదేశం నాయకులను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎన్డీఏ కూటమిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీకు చేతనైతే దమ్ముంటే అంతిమ లబ్ధిదారులను అరెస్ట్ చేయండి. ఉత్త మాటలు ఎందుకు? రోజుకు ఒకరిని తీసుకురావటం, సిట్ చేసామని చెప్పడం, కోర్టుకు తీసుకురావటం, 4 రోజులు మళ్ళీ మీడియాలో హడావుడి చేయటం, తర్వాత మెలకుండా పండుకోవటం, ఏంది ఇలా కథ? 2 సంవత్సరాలు గడిచిపోయింది. మీరేం చేస్తున్నారు చెప్పండి. అధికారం మీ చేతుల్లో ఉంది, కేంద్రం మీ చేతుల్లో ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఖజానాన్ని దోచుకుంటే మీరేం గడపలు కాస్తున్నారా? చెప్పండి సమాధానం. ఇవన్నీ కాకుండా వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు వాదించుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఈ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్లాగా భావించడం సమంజసం కాదు. ఇది నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏదైతే పేద ప్రజల నుంచి జలగల్లాగా పీడించి వసూలు చేసి అక్రమ మద్యం అమ్మి, చెత్త మద్యం అమ్మి ప్రజల్ని చావు కారకులయ్యారో, ఈ యొక్క మద్యం పేరుతోటి వసూలు చేసినటువంటి సొమ్ముని తమ ఖజానాల్లో నింపుకున్నారో, ఎలక్షన్ ఖర్చు పెట్టుకున్నారో, బంగారం కొన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారో, ఆ దొంగలందరూ అరెస్ట్ చేయండి, అంతిమ లబ్ధిదారులను అరెస్ట్ చేయండి. మేము అదే కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పరంగా మా నాయకులు షరీక్ మల్లమ్మ గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాల్సినటువంటి పార్టీలు వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఈ సమాజాన్ని కలుషితం చేయడం సమంజసం కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క న్యాయ వ్యవస్థ ఉందో, అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేసే విధంగా, వాళ్ళు శిక్షలు పడే విధంగా మరొక మారు ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఎవరు కూడా ప్రజల సొమ్ము దోచుకోకుండా కట్టడి చేయవలసిందిగా మేము ఈ ప్యానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నామ్మా. థ్యాంక్ యూ సార్. రామ్మోహన్ నాయుడు గారు క్విక్గా 1 minute మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు సైదా గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు. 3,500 కోట్లు జరిగింది, మద్యం కంపల్సరిగా ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేయాలి. నేను కూడా ఒప్పుకుంటున్నాను, ఆయన చెప్పగా చెప్పేశారు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి సైదా గారు. నెక్స్ట్ ఇంకో విషయం కూడా చెప్పారు, డబుల్ ఇంజిన్ సర్కార్. ఎస్ రైట్, డబుల్ ఇంజిన్ సర్కార్ బాగానే వెళ్తుంది, అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. మేడం ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు మన శ్రీకాంత్ అన్న గారు
మధ్య మధ్యలో అడ్డం పడి ఏదేదో చెప్పేస్తున్నారు. కానీ మేడం ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలి. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు మేడం? కారుమూరి నాగేశ్వరరావు గారు, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎవరు? సునీల్ అనే వ్యక్తి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఖచ్చితంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేసిన వ్యక్తులే కదా. ఇది ఎంత దూరం ఉంది మనకి అది చెప్పట్లేదు బయటికి. నేనేమంటున్నాను, ఎక్కడైతే మద్యం రవాణా దోచుకున్న కాంట్రాక్టులో దోచుకున్న సొత్తును ఆయన కంక్లూజన్ ఏంటంటే మళ్ళీ పేపర్లు చదువుతున్నాడు మేడం. ఆయన మళ్ళీ కంక్లూజన్ ఏంటంటే మళ్ళీ పేపర్లు చదువుతున్నాడు. పేపర్లు వినేదానికి స్టార్ట్ చేశాడమ్మా. మీరేం చెప్తారు? ఇక్కడ నేనేం చెప్పాలి చెప్పు? మళ్ళీ చదివేదానికి స్టార్ట్ చేశాడు. మీరు కంక్లూజన్ ఇమ్మన్నారు, ఆయన చదువుతున్నాడు. సార్ కంక్లూజన్ ఇమ్మంటే ఆయన చెప్పారు కదా, సైదా గారు మాట్లాడిన దానికి ఆయన కంక్లూజన్ ఇస్తున్నారు. మీరు ఊరికే ఉంటట్లా? చూడండి మీరేం మాట్లాడతారు, మీరు డెకోరం దాటి మాట్లాడితే నేను చెప్పగలుగుతా. మీ ఒపీనియన్స్ నేను చెప్పలేను. మీరు పర్సనల్ ఒపీనియన్స్ కాదు, ఆయన చెప్తుంది పర్సనల్ ఒపీనియన్స్ కాదు. శ్రీకాంత్ గారు నేను మళ్ళీ చెప్తా, మీరు డైవర్ట్ చేయాలనుకున్నారు, ఇవాళ మీరు డైవర్ట్ చేస్తున్నారు డిబేట్ ని, అంతే. ఆయన మీ ఒపీనియన్ చెప్పినప్పుడే మీరు మీ ఒపీనియన్ మీరు చెప్తారు, ఆయన ఒపీనియన్ ఆయన చెప్తాడు. పేపర్లు ఆయన పట్టుకోలేదు, ఆయన చదవలేదు. మీరు అసలు చాలా డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. రోజు డిబేట్ కి వచ్చే శ్రీకాంత్ గారు వేరు, ఈ రోజు శ్రీకాంత్ గారు వేరు. మీరు అందరికీ చెప్పే విధంగా ఉండేవాళ్ళు, ఈ రోజు నా చేత చెప్పించుకుంటున్నారు. మీరు యు ఆర్ రియల్లీ డిఫరెంట్ ఇవాళ డిబేట్ లో మాత్రం శ్రీకాంత్ గారు. ఓకే శ్రీకాంత్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సైదా గారికి మా స్పెషల్ థ్యాంక్స్. రేపు మరో డిబేట్ అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.